విపక్షాల గేమ్లో గవర్నర్ పడుతున్నారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ పడుతుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గవర్నర్కి సజెషన్ చేసే పరిస్థితిలో ఉండదు. గవర్నర్ అటు కేంద్రం ప్రతినిధిగానే కనబడరు, బీజేపీ ప్రతినిధిగా కూడా కనబడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తను చేసేటటువంటి పని బీజేపీకి కూడా మైనస్ అవుతుంది. ఇక్కడ బేసిక్గా 108 మందే ఉన్నారు, మిగతాది 118 మంది తెచ్చుకో. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం గేమ్ ఆడుతున్నారు? స్టాలిన్ మేమేం ప్రభుత్వం ఏర్పాటు చేయము, విజయ్కి ఇచ్చేయండి అని ఒక లెటర్ పంపిస్తే ఏఐఏడిఎంకే మేమేమీ ఏర్పాటు చేయము, మేమేం ముందుకు రాము, విజయ్కి ఇచ్చేయండి అని లెటర్ రాసేస్తే సింపుల్ అయిపోతుంది. కానీ వీళ్ళు ఏ లెటర్లు రాయరు, మేమేం ప్రభుత్వం ఏర్పాటు చేయం కదా అంటారు. అదే సందర్భంలో ఫ్లోర్లో ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు 118 మంది లేకపోతే కనుక యాజ్ పర్ నామ్ పిలవడానికి వీల్లేదు. వీళ్ళిద్దరూ రాము అంటే చెయ్యాలి. ఇప్పుడు లెక్క ప్రకారం గవర్నర్ వీళ్ళని అడిగి కాదన్నప్పుడు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్నంతా జరిగిన ప్రచారం లాగా డిఎంకే ఏఐడిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు 120,000 వస్తే విజయ్కి 108 అవుతాయి కదా. కాబట్టి ఇది ప్రొసీజర్. ఇక్కడ గవర్నర్ ఆ పని చెయ్యాలి, లేదా వీళ్ళు ఆ పని చెయ్యాలి. వీళ్ళు అయితే గేమ్ వేస్తున్నారు. గవర్నర్ అడగడు కాబట్టి గవర్నర్ అడిగితే చేద్దాం, మనంగా పెట్టక్కర్లేదు, అవసరం లేదు నిజంగా రూల్ ప్రకారం కూడా. ఇప్పుడు గవర్నర్ని అందరూ కూడా నిలదీయడానికి వీలవుతుంది. అదిగో ఎక్కువ మంది వచ్చారు కదా ఎందుకు చేయమని. ఇదే ఒక్క బీజేపీ కనుక 108 స్థానాలతో ఉంటాయి. లైక్ ఇప్పుడు క్రిందసారి యడ్యూరప్పకి అట్లాగే వచ్చినాయి, 7 సీట్లు తగ్గినాయి. ఆ టైంలో ఇస్తే అట్ట ఇస్తారు పూర్తి బలం లేకపోతే అని వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడు విజయ్ది కాబట్టి విజయ్ కాంగ్రెస్తో కలిశాడు కాబట్టి ఎందుకు ఇవ్వరని వీళ్ళే మాట్లాడతారు. అప్పుడు యడ్యూరప్పకి ఇచ్చాక యడ్యూరప్పని దించేశారు. ఇప్పుడు వీళ్ళు దించరు అనేది అయితే నమ్మకమే. కానీ అడిగే మాట్లాడే పద్ధతి ఎట్లుంటుంది కాబట్టి, రాజకీయం తెలుసుకోవడం బట్టి గవర్నర్గిరి కూడా ఇప్పుడు రాజకీయాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఇప్పుడు గవర్నర్కి ఉంది, బీజేపీకి ఉంది.